हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। భీష్మాచార్యుల వారి ఆదేశానికి అనుగుణంగా పాండవులు కౌరవులు కృపాచార్యుల వారి దగ్గర విలువిద్యను నేర్చుకున్నారు. ఆ తరువాత ఆ పాండవుల కౌరవుల యోగ్యతను గమనించిన భీష్మాచార్యుల వారు ఇంతకన్నా అత్యధికమైన విలువిద్యను నేర్చుకునే సామర్థ్యం వారిలో ఉంది. అలా విలువిద్యను నేర్పేవారెవరు? నేర్చేవాళ్ళు ఉన్నారు, కానీ నేర్పేవాళ్ళెవరు? కృపాచార్యుల వారు వారెంత శస్త్రజ్ఞానాన్ని సంపాదించుకున్నారో ఆ జ్ఞానాన్నంతా ధారపోశారు. అధికమైన విద్యను నేర్చుకోవాలి అని భీష్మాచార్యుల వారు ఆలోచించసాగారు. అలా ఆలోచించి భరద్వాజ సుతులైన ద్రోణాచార్యుల వారి చేతిలో ఆ పాండవులను మరియు కౌరవులను వేశారు. ద్రోణాచార్యుల వారు అత్యధికమైన విద్యను పరశురామదేవుల వారి దగ్గర నేర్చుకున్నారు కాబట్టి ఆ సంప్రదాయాగతమైన విలువిద్యను పాండవులు కౌరవులు నేర్చుకుంటే మరింత మంచిదవుతుంది అని భీష్మాచార్యుల వారు ఆలోచించారు. కృపాచార్యుల వారు అస్త్రజ్ఞానులే, ఏ విధమైన సందేహం లేదు. కానీ వారికి నేర్పిందెవరు? శరద్వంతులు. శరద్వంతములు కూడా అద్భుతమైన జ్ఞానివరణ్యులే. కానీ భగవంతుని కన్నా జ్ఞానం ఎవరికైనా ఉంటుందా? భగవంతునిది సర్వజ్ఞత్వం. అది అలాంటి సర్వజ్ఞుడైన ఆ పరశురామదేవుల వారి దగ్గర శస్త్రజ్ఞానాన్ని నేర్చుకున్నారు కాబట్టి ద్రోణాచార్యుల వారికి అత్యద్భుతమైన పరిజ్ఞానం ఉంది. ఆ పరిజ్ఞానమంతా పాండవులు కౌరవులు నేర్చుకోవాలి, ఆ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ద్రోణాచార్యుల వారి దగ్గరికి పాండవుల్ని మరియు కౌరవుల్ని పంపారు. ద్రోణాచార్యుల వారు శిష్యులందరికీ కూడా ఆ విలువిద్యను నేర్పారు. సభీష్మేణ మహాభాగస్తుష్ట అస్త్రవిదుషాంబర ప్రతిజగ్రాహ తాన్ సర్వాన్ శిష్యత్వేన మహాయశాః. మొట్టమొదట గురువులైన వారు శిష్యుల్ని స్వీకరించాలి. అలా ద్రోణాచార్యుల వారు వారి యోగ్యతను గమనించి, వారిని అప్పజెప్పిన భీష్మాచార్యుల వారి ఘనతను గమనించి వారికి విలువిద్యను నేర్పడానికి అంగీకరించారు ద్రోణాచార్యుల వారు. వారెంత నేర్చుకున్నారో నేర్చుకున్నదంతా పాండవులకు కౌరవులకు వారు చెప్పారు.
అచిరకాలంలోనే పాండవులు కౌరవులు సర్వశాస్త్ర విశారదులయ్యారు. చాలా అత్యద్భుతమైన పరాక్రమాన్ని సంతరించుకున్నారు. ఇంత విషయాన్ని చెప్పిన తరువాత జనమేజయ రాజు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. కథం సమభవద్రోణ కథం చాస్త్రాణ్యవాప్తవాన్ కథం చాగాత్ కురూన్ బ్రహ్మన్ కస్య పుత్రః స వీర్యవాన్ కథం చాస్య సుతో జాతః సోష్వత్థామాస్త్ర విత్తమః ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ ప్రకీర్తయ. కృపాచార్యుల వారి దగ్గర విద్యను నేర్చుకున్న తరువాత ద్రోణాచార్యుల వారి దగ్గర నేర్చుకున్నారు. అంటే ఆ ద్రోణాచార్యులకు అధికమైన విద్య వారి దగ్గర ఉందనే కదా అర్థం. అలాంటి కృపాచార్యుల వారిలో ఎలాంటి విద్య లేదో అలాంటి విద్యను ద్రోణాచార్యులు ఎలా సంపాదించుకోగలిగారు? ఆ ద్రోణాచార్యుల వారి జన్మ ఎలా జరిగింది? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఆ ద్రోణాచార్యుల వారి కొడుకు అశ్వత్థామ అని మేము విన్నాం. అశ్వత్థామాచార్యుల వారెవరు? అస్త్ర విద్వత్తను వారెలా సంపాదించుకున్నారు? ఈ విషయాలన్నిటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలనే ఆశ కనుక దానిని విస్తారంగా చెప్పాలని ప్రార్థించిన తరువాత వైశంపాయనుల వారు చెబుతూ ఉన్నారు. గంగాద్వారం ప్రతిమహాన్ బభూవ భగవాన్ ఋషి. గంగాద్వారంలో అంటే హరిద్వారం అని అర్థం. గంగ అక్కడ అవతరించింది కాబట్టి దాన్ని గంగాద్వార అని అంటారు. హరి భగవంతుని పొందేందుకు అది ద్వారం కాబట్టి హరిద్వార అని కూడా ఆ క్షేత్రాన్ని వ్యవహరిస్తారు. అలాంటి పరమాద్భుతమైన అతి దివ్యమైన క్షేత్రం అది. అలాంటి దివ్యమైన క్షేత్రంలో భరద్వాజమునుల వారు నివసిస్తూ ఉండేవారు. ఆ భరద్వాజమునుల వారు బృహస్పత్యాచార్యుల వారి కొడుకు. అక్కడ ఆశ్రమాన్ని వారు నిర్మించుకొని ఆ ఆశ్రమంలో నిరంతరం ఏదో ఒక వ్రతాన్ని చేపడుతూ వారున్నారు. ఓ రోజు గంగానదిలో స్నానం చేయడానికని వారు వెళ్ళసాగారు. చూడండి ఇక్కడ పదాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. శోభిషేక్తుం గతో గంగాం, అభిషేకం చేయించడానికని వెళ్ళారు. మా దృష్టిలో అది స్నానం, కానీ జ్ఞానివరేణ్యుల దృష్టిలో అది స్నానం కాదు, అది అభిషేకం. అది ఎవరికి అభిషేకం? అంతర్యామి అయిన భగవంతునికి అభిషేకం. కనుక అంతర్యామి అయిన భగవంతునికి అభిషేకం కాబట్టి అభిషేకం చేసేందుకు ఏ విధి విధానాలున్నాయో ఆ విధి విధానాలను పరిపాలించి స్నానం చేయాలి. స్నానం చేసే నీళ్లలో భగవంతుని రూపముందని చింతించాలి. ఆ నీటిలో ఉన్న భగవద్రూపాలు ఏవైతే ఉన్నాయో మా శరీరంలో ఉన్న భగవద్రూపాలతో ఏకీభవిస్తూ ఉన్నాయనే చింతన స్నానం చేసేటప్పుడు రావాలి. అది నిజమైన స్నానం అవుతుంది. అది ఒక భగవంతుని ఆరాధన అవుతుంది, భగవంతునికి చేసిన అభిషేకం అవుతుంది. నేరుగా శంఖంతో అభిషేకం చేసుకోవడం కుదరదు. కాబట్టి మన చేతినే శంఖంగా మార్చాలట. మన చేతినే ఇలా శంఖంగా మార్చి నీళ్లు తీసుకొని శిరస్సు పైన వేసుకోవాలి. అది అంతర్యామి అయిన భగవంతునికి అభిషేకమని మనం స్మరించుకోవాలి. స్వామీజీ వారు స్నానం చేస్తూ ఉన్నప్పుడు అలా చేస్తారు, మేము గమనిస్తాం. కానీ మాకు అవన్నీ గుర్తుకు రావు. ఇదొక స్నానం అనుకుంటామే తప్ప ఇది అభిషేకం అని మనం అనుకోం. ఆ భరద్వాజమునుల వారు ఎంతటి పరిజ్ఞానం సంపాదించుకున్నవారంటే చాలా చక్కని అనుసంధానం చేసేవారు. స్నానం చేసేటప్పుడు అది భగవంతునికి అభిషేకం. మహాభారతమే చెబుతుంది, శోభిషేక్తుం గతో గంగాం, అభిషేకం చేయడానికని వెళ్ళారు. ఆ పదమే మనకు చెబుతుంది వారి చింతన ఎలా ఉంటుంది, వారి అనుసంధానం ఎలా ఉండేది అనేది ఆ మాట మనకు చెబుతుంది. శోభిషేక్తుం గతో గంగాం, అలా అభిషేకం చేయడానికని మహానుభావులైన భరద్వాజుల వారు అక్కడికి వెళ్ళారు. అంతకన్నా ముందే అక్కడికి ఓ అప్సరా స్త్రీ అక్కడికి వచ్చింది. దదర్శ అప్సరసం సాక్షాత్ ఘృతాచీం. ఘృతాచి అనే అప్సర స్త్రీ కూడా ఆ గంగా నదికి అక్కడ స్నానం చేయడానికని తను వచ్చింది. అది హవిర్ధాన అనే పరిసరం. అది ఆ హవిర్ధాన పరిసరంలో భరద్వాజుడు చాలాసార్లు సంచారం చేసినవాడే. మహర్షులు కూడా సంచరించడానికి అనువైన అనుకూలమైన యోగ్యమైన ప్రదేశం అది.
అలాంటి హవిర్ధానం అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయాలి, స్నానం చేయాలి, చింతన చేయాలి, భగవంతుని ఆరాధన చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళితే అక్కడ ఘృతాచి అప్సర తను స్నానం చేస్తూ ఉంది. భరద్వాజుల్ని చూసినంత మాత్రాన సిగ్గుతో తను స్నానం విడిచి బయటికి వచ్చింది. అలా బయటికి వస్తూ ఉన్నప్పుడు ఆ సౌందర్యాన్ని గమనించారు భరద్వాజమునుల వారు. గమనిస్తూ ఉన్నప్పుడు తత్ర సంసక్త మనసః భరద్వాజస్య ధీమతః, తన పొందును కూడా కోడుకున్నాడు భరద్వాజ ఋషి. తనతో సుఖించాలని తను అనుకున్నాడు మనసులో. అలా మనసులో అనుకుంటూ ఉన్నప్పుడు మనసులో వికారం కలిగింది. ఆ వికారం కలుగుతూ ఉన్నప్పుడు వీర్యస్ఖలనం జరిగింది. శాస్త్రములో ఆ వీర్యానికి అభిమాని అయిన దేవత వరుణుడు. వరుణాభిమన్యమానమైనది అది, సంతానోత్పత్తికి కారణమైనది. అలాంటి సంతానోత్పత్తికి కారణమైన వీర్యాన్ని వ్యర్థం చేయకూడదు అని ధర్మశాస్త్రం మనకు చెబుతుంది. అలా వ్యర్థం చేసినట్లయితే దానికి పాపం కూడా చెప్పబడింది. కనుక ఎలాగైనా ఆ వీర్యాన్ని సంరక్షించుకోవాలి అని అనుకున్నారు భరద్వాజమునుల వారు. దగ్గరలో ఏ వస్తువు తనకు దొరకలేదు. కానీ యజ్ఞం చేయడానికి అనుకూలమైన ఒక పాత్ర, కలశం, ఆ కలశం అక్కడ ఉంది, యజ్ఞపాత్ర అక్కడ ఉంది. ఆ యజ్ఞపాత్రలో ఆ వీర్యాన్ని ధరించాడు. ఆ వీర్యాన్ని ధరించగా ఆ కలశంలోనే ద్రోణ అంటే కలశం అని అర్థం. యజ్ఞానికి ఉపయుక్తమైన ఆ ద్రోణ ఏదైతే ఉందో ఆ కలశంలో వీర్యాన్ని తను ధరించాడు. ధరించగా ఆ కలశంలోనే ఓ వ్యక్తి జన్మించాడు. ఎలాంటి అద్భుతమైన జన్మలో చూడండి. అందుకనే ఆచార్యుల వారన్నారు, బహుచిత్ర జగద్ బహుధా కరణాత్ పరశక్తిరనంత గుణ పరమః. తేలు ఎలా పుడుతుంది? పేడలో ఆవు పేడ ఉంటుంది కదండి, ఆవు పేడ, ఆ పేడలో తేలు పుడుతుందట. ఎంత విచిత్రమైన జన్మ, చాలా విచిత్రమైన జన్మ. జన్మలను గమనించినట్లయితే చాలా విచిత్రం అనిపిస్తుంది, అత్యద్భుతం అనిపిస్తుంది. ప్రాకృతికంగా జన్మ సంభవిస్తుందంటే ఒకే విధంగా ఆ జన్మలు ఉండాలి, జననాలు ఉండాలి. కానీ ప్రాకృతికంగా మాత్రమే కాదు, భగవంతుని ఆదేశం, భగవంతుని వ్యాపారం అక్కడ ఉండాలి, భగవంతుని అపేక్ష, భగవంతుని ఇచ్ఛ. బహుచిత్ర జగద్ బహుధా కరణాత్ పరశక్తిరనంత గుణ పరమః అని ఆచార్యుల వారన్నారు. ఒక్కో వస్తువు యొక్క జన్మ ఒక్కో విధంగా ఉంటుంది, చాలా చిత్రమైన జన్మ. అలాంటి చిత్రమైన జన్మ ఇది. మనం విన్నాం వెనుక కృపాచార్యుల వారు ఎలా పుట్టారో, గడ్డిపోచలో వారు పుట్టారు. అలాగే ద్రోణాచార్యుల వారు ద్రోణ అని పేరు పెట్టారు తనకు. ద్రోణ అంటే ఏంటి? ద్రోణ పాత్ర, కలశం అని అర్థం. ఆ కలశంలోనే ద్రోణాచార్యుల వారు పుట్టుకొచ్చారు. కనుక వీరు కూడా అయోనిజులు, యోని సంబంధం లేకుండా జన్మను పొందినవారు కాబట్టి ద్రోణాచార్యుల వారు కూడా అయోనిజులు. అలా ద్రోణంలో పుట్టారు కాబట్టి వారికి ద్రోణాచార్య అని నామకరణం చేశారు. వారు సకల వేదాలను అధ్యయనం చేశారు, వేదాంగాలను అధ్యయనం చేశారు. వారికి అస్త్ర విద్య ఎలా వచ్చిందంటే భరద్వాజులు కశ్యపుల ద్వారా విద్యను నేర్చుకున్నారు. అగ్ని ద్వారా కశ్యపులు అస్త్ర విద్యను నేర్చుకున్నారు. ఆ కశ్యపుని ద్వారా భరద్వాజుని ద్వారా భరద్వాజుని మిత్రుడైన అగ్నివేశ్య, భరద్వాజుని మిత్రుడు. ఆ మిత్రుడు ఆ భరద్వాజుని ద్వారా సకల శస్త్ర విద్యలను నేర్చుకున్నాడు. అలాగే అగ్నిస్త్రాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఆ అగ్నివేశ్యుని వల్ల ద్రోణాచార్యుల వారికి ఆ విద్య అంతా సంపన్నమయ్యింది. ఇలా ద్రోణాచార్యుల వారు శాస్త్ర విద్యలలో ఆరితేరారు. అద్భుతమైన పాండిత్యాన్ని వారు సంపాదించుకున్నారు. భరద్వాజ సఖాచాసీత్ పృషతో నామ పార్థివ. ఆ భరద్వాజ ముని యొక్క మిత్రుడు ఒకడు ఉండేవాడు, పృషత అని తన పేరు. పృషతాతి తన పేరు. తనకు కూడా సంతానం లేదు. తనకు కూడా వీర్యస్ఖలనం జరిగిన తరువాత ఆ వీర్యాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉండగా సిగ్గుతో తన కాలితోనే ఆ వీర్యాన్ని సంరక్షించుకుంటూ ఉన్నాడు. అలా కాలితో సంరక్షించుకుంటున్నాడు కాబట్టి అక్కడ జన్మించిన వాడే ద్రుపదుడు. పదే ధృతత్వ ద్రుపదా విధేయ. తను కూడా అయోనుజుడే.
అలా ద్రుపద అనే సంతానం ఆ ప్రషత పార్షత అని తననంటారు. అలా ద్రుపదని జన్మ జరిగింది. ఆ ద్రుపదుడు భరద్వాజుల వారి దగ్గరికి వచ్చి వారిని సేవించి వారి దగ్గర విలువిద్యను నేర్చుకుంటూ ఉన్నారు. ఇలా ద్రోణాచార్యుల వారు మరియు ద్రుపదులు వీరిరువురు కూడా సఖులై మిత్రులై భరద్వాజముని దగ్గర సకల విద్యలను కూడా శస్త్ర విద్యలను వారిరువురు కూడా నేర్చుకున్నారు. భరద్వాజోపి భగవాన్ ఆరురోహ దివం తదా తత్రైవ చ వసన్ ద్రోణస్తపస్తేపే మహాతపాహ. కాలక్రమానికి అనుగుణంగా భరద్వాజుల వారు అలాగే ప్రషత రాజు వీరిరువురు కూడా కాలధర్మాన్ని చెందారు. కాలధర్మాన్ని చెందిన తరువాత అక్కడే ద్రోణాచార్యుల వారుండి అతిశయమైన అత్యద్భుతమైన తపస్సును చేయనారంభించారు. వేదాంగ విద్వాంస తపసా దగ్ధకెల్పిష. వేదాంగ విద్వాంసులు వారు చేస్తూ ఉన్న తపస్సుతో పాపాన్నంతా తొలగించుకున్నారు. అసలే విధమైన పాపం లేనివారు. అలా నిష్పాపులై సిద్ధులయ్యారు ద్రోణాచార్యుల వారు. మహాభారత తాత్పర్య నిర్ణయంలో వారు చేసిన తపస్సు ఎలాంటిదనే విషయాన్ని మీరు విన్నారు. మరోసారి వినండి మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని. ఒకసారి విన్నాము నిజమే, ఒకసారి చెప్పాను నిజమే, అయినా కూడా ఆ విషయాలను మళ్ళీ మళ్ళీ చూసుకోవాల్సిన పరిస్థితి మాది. ఏకసంథాగ్రాహులం కాదు మేము. కనుక చెప్పిన దాన్ని మరోసారి మనం చెప్పాలంటే చూసుకోవాలి. అలాగే విన్నదాన్ని కూడా మళ్ళీ మళ్ళీ వినాలి, వింటూనే ఉండాలి. అలాంటప్పుడే ఆ విషయం మనకు ఆత్మసాత్ అవుతుంది. లేదంటే ఆ విషయం ఆత్మసాత్ కాదు. కనుక ఆ సందర్భాన్ని మీరు వినండి. చాలా చక్కని వ్రతాన్ని వారు చేపట్టారు. ఆ వ్రతాన్ని వారు చేపట్టిన తరువాత అసలు పాపమే వారిలో లేకుండా పోయింది. ఓ సందర్భం మహాభారత తాత్పర్య నిర్ణయంలో వచ్చిన మాటలు అవన్నీ కూడా అశ్వత్థామాచార్యుల వారు కౌరవులు పాండవులు అందరూ ఆడుకునేవారు. ఆడుకుంటున్న సందర్భంలో సాయంకాలం పాలు త్రాగే సమయం. పాలు త్రాగడానికని అశ్వత్థామాచార్యుల వారు వెళుతూ ఉన్నారు. కౌరవులు నిలబెట్టారు. అశ్వత్థామ, ఈరోజు మా ఇంటికి రా, పాలనిస్తాము అన్నారు. సరే అన్నాడు అశ్వత్థామ. దుర్యోధనుని ఇంటికి వెళ్ళాడు, పాలను త్రాగాడు. ఓ ఇది పాలు అనుకున్నాడు. అన్ని రోజుల వరకు తన తల్లి కృపీదేవి, ద్రోణాచార్యుల వారి భార్య కృపీదేవి పిండిని కలిపి ఇచ్చేదట. దానినే పాలు అని సంతోషంగా త్రాగేవాడు. నేను పాలు త్రాగొచ్చాను అని అశ్వత్థామాచార్యుల వారు అనేవారు. అశ్వత్థామాచార్యుల వారు త్రాగే పాలు ఎలాంటివో ద్రోణాచార్యుల వారికి దుర్యోధనునికి తెలుసు కాబోలు. కనుక ఈరోజు మా ఇంటికి రమ్మన్నాడు. ఎలాగైనా తన బుట్టలో వేసుకోవాలని, తన అధీనం చేసుకోవాలని దుర్యోధనుడు. అన్న రుణాన్ని ఎవరు కూడా అధిగమించలేరు, తిరస్కరించలేరు. కాబట్టి ఆ పాలనివ్వాలని అనుకున్నాడు దుర్యోధనుడు. ఇంటికి వెళ్ళాడు, పాలు త్రాగాడు. ఇవి నిజమైన పాలు అనుకున్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నాకు పాలు కావాలి అన్నాడు. ప్రతిరోజులాగానే పిండిలో నీళ్లు వేసి కలిపి, నాన్న ఇగో పాలు అని ఇచ్చింది. అమ్మా ఇవి పాలు కావు అన్నాడు. కృపీదేవికి తెలిసిపోయింది, అర్థమయ్యింది. ఓ ఎక్కడో తను పాలు త్రాగాడు, కనుక ఇవి పాలు కావు అంటూ ఉన్నాడు. ఇన్ని రోజులు ఏ పాలను తనిచ్చిన పాలను త్రాగాడో ఈరోజు ఇవి పాలు కాదు అంటూ ఉన్నాడు. పాలుకు పిండి నీళ్లకు తేడా తనకు తెలిసింది. తేడా తెలిసేంత వరకు ఆ పిండి నీళ్లు పాలే అనుకున్నాడు. ఆ భేదం ఎంతవరకు తెలిసేంతవరకు ఇవి పాలు కావు, పిండి నీళ్లు కలిపిన ఒక వస్తువు మాత్రమే ఇది. ఎంతవరకు తనకు తెలిసి రాలేదో అంతవరకు ఆ పిండి మరియు నీళ్లు కలిపిన ఆ వస్తువునే పాలనుకున్నాడు. చూడండి అభేదం. అలా అనుకున్నాడు తను. కానీ నిజమైన పాలేంటో ఈరోజు దుర్యోధనుడు చూపించాడు. ఆ తరువాత తల్లి ఇచ్చిన పాలు కాదు అన్నాడు. ఆ భేదం తనకు తెలిసింది, ఆ వివేకం తనకొచ్చింది. పాలు కాదు, ఇవి నీళ్ళు. ఆ నీళ్లలో పిండి కలిపి ఇస్తూ ఉంది నా తల్లి. అంటే నా ఇంట్లో పాలు లేవు, అంత దారిద్ర్యమా నా ఇంట్లో అనుకున్నాడు. మారాన్ చేయని ఆరంభించాడు. నాకు పాలు కావాలి, ఏం చేయాలి? భర్త దగ్గరికి వెళ్ళింది. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి శిలోంచ వృత్తిని పరిపాలించేవారు. ఎవరిని చేతులు చాపి అడిగిన వాళ్ళు కాదు.
ఎవరికీ చేతులను జోడించిన వారు కాదు, దేహి అని అన్నవారే కాదు. అలాంటి వృత్తిని అవలంబించిన మహానుభావులు ద్రోణాచార్యుల వారు. ఏమండి, అశ్వత్థాముడు ఈరోజు పాలను అడుగుతూ ఉన్నాడు. అదేంటి, ప్రతిరోజులాగే ఇవ్వలేకపోయావా? ఇచ్చాను, కానీ అవి పాలు కావని తనకు తెలిసిపోయింది. అరే, ఏం చేయాలి ఇప్పుడు? ఎవరిని అడగాలి? పాల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పాల కోసం వెళితే ప్రతిరోజు వెళ్ళాల్సిన పరిస్థితి. కనుక పాల కోసం వెళ్ళాలి అని అనుకోలేదు తను, ఆవు కోసం వెళ్ళాలనుకున్నాడు. ఒకరోజు సమస్య కాదు ఇది, ప్రతిరోజు సమస్య. ప్రతిరోజు తనకు పాలు కావాలి ఇకపైన. కనుక ప్రతిరోజు ఎవరిని వెతుకుతూ వెళ్ళడం? కనుక ఆవును తీసుకురావాలని మనసులో ఆలోచించాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? ఎవరిని అడిగినా అది చాలా విచిత్రమైన పాపం, అది ఎవరిని అడగకూడదు అని ఆలోచించి చివరికి భగవంతునికి అడిగితే అది దానం అనిపించుకోదు అని తననుకున్నాడు. భగవంతునికి మేమందరం అధీనులమే, భగవత్ పరవశులమే మేమందరం కూడా, పరమాత్మ పరవశులమే అందరూ. కనుక ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళి అడిగితే అది యాచన కాదు అనుకున్నాడు. పరశురామదేవుల వారి దగ్గరికి వెళ్ళాడు. పరశురామదేవుల వారు ఆలోచిస్తూ ఉన్నారు, ద్రోణాచార్యులు వస్తూ ఉన్నారు. తనకు ఆవు కావాలి, ఇవ్వాలి. పరశురామదేవుల వ్రతం ఏంటంటే ప్రతిరోజు బ్రాహ్మణులు యాచించిన వస్తువును వారికి దానం చేసేవారు మహానుభావులు. సర్వోత్తముడు తనకు కొదవేమిటి అసలు? ఏ కొరత తనకు లేదు. కనుక బ్రాహ్మణులకు విచిత్రమైన దానాన్ని చేసేవారు పరశురామదేవుల వారు. ఆ వార్తను విన్నాడు. పరశురామదేవుల వారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకోసం? ఆవు కోసమని వెళ్ళారు. ఆవు కోసమని ఆవురావురమని పరశురామదేవుల వారి దగ్గరికి వెళ్ళారు. పరశురామదేవుల వారు సర్వజ్ఞులు, ఆలోచించారు. ద్రోణాచార్యుల వారు ఆవు కోసం వస్తూ ఉన్నారు. తనకు ఆవునిస్తే మహాభారత యుద్ధం జరగదు, సంతృప్తుడైపోతాడు తను. కనుక ఆవును మాత్రం ఇవ్వడం కాదు, ఆవునివ్వడం కాదు, తనకు విద్యనివ్వాలి అనుకున్నాడు. తన దగ్గర ఏమీ లేని వారిగా తను కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళి దేహి అని ప్రార్థించాడు. ఏం కావాలి? ఆవు కావాలి. తాత్పర్య నిర్ణయంలో చాలా చక్కగా చెప్పారు. ఆత్మ విద్యా శస్త్రమేతావదస్తి. నాన్న ద్రోణాచార్య, ఆవును అడుగుతూ ఉన్నావు నిజమే. ఇంతవరకు బ్రాహ్మణులందరికీ ఉన్నదంతా దానం చేశాను నేను. నా దగ్గర ఏమీ లేవు, ఏ వస్తువులు నా దగ్గర లేవు. ఆవును ఎలా ఇవ్వను? నువ్వు అడుగుతూ ఉన్నావు నిజమే, నీకు కావలసిన వస్తువును నేను ఇవ్వాలి, కానీ నా దగ్గర లేదే. నా దగ్గర ఉన్నవి 3 మాత్రమే. ఇవ్వకుండా నేను ఉండలేను. నువ్వు యాచించడానికి వచ్చావు కనుక నా దగ్గర ఉన్న వస్తువులేంటో నేను చెబుతాను. ఆ వస్తువుల్లో నీకేది కావాలో దాన్ని నేను నీకు ఇవ్వగలను. నేనున్నాను. నేను కావాలా నీకు? ఆత్మ. లేదా నేను నేర్చుకున్న విద్య నాతోనే ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళదు, ఎవరికి దానం చేయజాలదు. దాన్ని విద్యను దానం చేయొచ్చా? విద్యను దానం చేసిన తరువాత నాకిక విద్య లేదు అని ఎవరైనా అనుకోగలరా? లేదే. విద్య ఉంది, శస్త్రం ఉంది, నేను ధరించిన పరశు గొడ్డలి ఉంది, గండ్రగొడ్డలి ఉంది. ఏది కావాలో కోరుకోమన్నాడు. భగవంతుణ్ణి కోరుకొని ఏం చేయాలి? కనుక భగవంతుణ్ణి తీసుకొనైనా ఏం చేయాలి? శస్త్రం, దాన్ని ధరింప శక్తి నాలో ఉందా? లేదే. తన ఆయుధాన్ని ధరించే శక్తి నాకు లేదు, తనను తీసుకునే శక్తి కూడా నాకు లేదు. ఇక 3వది విద్య మాత్రమే. ఆ విద్యను నా యోగ్యతకు తగినట్లుగా నేను సంపాదించుకోగలను, కనుక నాకు విద్య కావాలి అనుకున్నాడు. దాన్నే చెప్పాడు, నాకు విద్య కావాలి అని చెప్పాడు. పరశురామదేవుల వారు ద్రోణాచార్యుల వారికి శాస్త్ర విద్యను ధారపోశారు. అలా ఆ విద్యను నేర్చుకున్న తరువాత ద్రోణాచార్యుల వారు హస్తినావతికి వచ్చారు. ఈ గాథలన్నీ ఇక్కడ స్పష్టంగా లేవు, ముందు ముందు ఉన్నాయి. తాత్పర్య నిర్ణయంలో చాలా చక్కగా ఆ గాథలను సంక్షిప్తంగా చెప్పారు. హస్తినావతికి వచ్చారు. హస్తినావతికి వచ్చిన తరువాత సాయంకాలం కౌరవులు పాండవులు ఆటలాడుతూ ఉన్నారు. ఆటలాడుతూ ఉన్నప్పుడు ఆ బంతి బావిలో పడిపోయింది. ఏ బంతితో ఆటాడుతూ ఉన్నారో ఆ బంతి బావిలో పడిపోయింది. ఆ బావి గోడను ఆనుకుని చూస్తూ ఉన్నారు. ధర్మరాజు యొక్క ఉంగురం కూడా ఆ బావిలో పడిపోయింది. ఎలా తీయాలి? అందరి ఆలోచన. ఉంగరం కనిపించడం లేదు, బంతి కనిపిస్తుంది, పైకి తేలుతూ ఉంది. ఆ తేలే బంతిని తీసుకొని వచ్చేమనగాడెవరు?
ఎవరికీ ధైర్యం లేదు. అప్పుడు భీమసేన దేవుల వారు చెప్పారు, భృశ నీచాదపిస్మ, చాలా లోతుగా ఉంది అది బావి, చాలా లోతైన బావి. కనుక ఆ లోతైన బావిలో పడిపోయిన ఉంగరాన్ని బంతిని తెచ్చేవారెవరు? భీమసేన దేవుల వారు చెప్పారు, ఎంత లోతుగా ఉన్నా కూడా నేనక్కడికి దిగి ఆ బంతిని ఉంగరాన్ని తీసుకురాగలను అని భీమసేన దేవుల వారు చెప్పారు. చూడండి, భీమసేన దేవుల వారి జీవితంలో జరిగిన ప్రతి ఘటనను గురించి మనం ఆలోచించినా కూడా ఆ భీమసేన దేవుల వారి శక్తి యుక్తి ఎలాంటివో మనకు అర్థమవుతాయి. లోతైన బావిలోనికి దిగడం సాధ్యమా? ఎవరికీ సాధ్యం కావడం లేదు. అందరూ అసాధ్యమన్నారు, ఎవరికీ సాధ్యం కావడం లేదు. అలాంటి అసాధ్యమైన పనిని చేయడానికి సిద్ధమయ్యారు భీమసేన దేవుల వారు. నేను తీసుకొని వస్తాను అన్నారు, నమ్మకంతో అన్నారు. అంటే అంత లోతైన బావిలో దిగడానికి శారీరకమైన బలం మాత్రమే కాదు, బుద్ధి కూడా ఉండాలి. ఎక్కడెక్కడ కాలు పెట్టాలి, ఎక్కడెక్కడ చేతులు పెట్టాలి, ఎలా దిగాలి, ఎలా పైకెక్కాలి, సులభమా? కాదే. మెట్లు దిగడం మా వల్ల కాదు, మెట్లెక్కడం మా వల్ల సాధ్యం కాదు. అలాంటప్పుడు ఏ విధమైన మెట్లు లేని బావిలో, లోతైన బావిలోకి దిగడం, అలాగే పైకి రావడం, ఇది సాధ్యమా? నాకు సాధ్యమన్నారు భీమసేన దేవుల వారు. వారి ఆ ప్రతిభ ఎలాంటిదో ఈ మాటలతో మనం ఆలోచించగలగాలి. అలాంటప్పుడు ద్రోణాచార్యుల వారు అక్కడ ఎదురయ్యారు. ఎదురై, ఇదేంటి, బావిలో పడిన బంతిని ఉంగరాన్ని తీయడం అసాధ్యమవుతూ ఉందా మీకు? రాజకుమారులా మీరందరూ కూడా? విలువిద్యను నేర్చుకున్నవారా మీరందరూ కూడా? అసలేమొచ్చు మీకు? ఏ విద్య వచ్చు మీకు? ఒక బంతిని పైకి తీసుకురానేని వారు ప్రజల్ని ఎలా కాపాడగలరు? మీరందరూ కూడా ప్రజల్ని ఎలా ఉద్ధరించగలరు? మీరు బంతిని ఉద్ధరించలేకపోతూ ఉన్నారే, బావిలో పడిన బంతిని ఉద్ధరించలేకపోతూ ఉన్నారు. అలా కష్టాల్లో పడిన ప్రజలను మీరెలా ఉద్ధరించగలరు అన్నారు. దూకి పైకి రావడం అది కాదు క్షత్రియులు చేయాల్సింది. ద్రోణాచార్యుల వారు అన్నారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పంత, ఒక్కొక్కరిది ఒక్కో దారి. బాణం ఎందుకు కావాలి? ఎందుకోసం దేవతలను ప్రార్థించాలి. అస్త్రాన్ని విడిచిపెట్టాలంటే దేవతలను ప్రార్థించాలి. అంటే బాణాన్ని సంధించి ఆ బాణానికి అభిమాని అయిన దేవతను ప్రార్థించి స్తుతించి ఆ బంతిని పైకి తీసుకునే పనిని మీరు చేయాలి అని ఆ దేవతను ప్రార్థించిన తరువాత ఆ దేవతల వల్ల ఆ పని జరుగుతుంది, బాణం వల్ల కాదు. అది ద్రోణాచార్యుల వారు చేసిన పని కూడా కాదు అది. కనుక భీమసేన దేవుల వారి సిద్ధాంతం ఏంటంటే, నా పనిని నేను చేసుకోవాలి. ఇది భీమసేన దేవుల వారి సిద్ధాంతం. మరొకరితో చేయించుకునేదేంటి? అది ప్రతిభ, నా ప్రతిభ కాదే. అది దేవతల ప్రతిభ, అది దేవతల శక్తి. అది ద్రోణాచార్యుల వారు బాణంతో బంతిని తీశారు, ఉంగరాన్ని తీశారు, నిజమే. కానీ అది ఎవరి సామర్థ్యం? దేవతల సామర్థ్యం. అది ద్రోణాచార్యుల వారి సామర్థ్యమా? కాదు. ద్రోణాచార్యుల వారి సామర్థ్యం అంటే వారికి మంత్రసిద్ధి ఉంది, సామర్థ్యం లేదని కాదు. కానీ భీమసేన దేవుల వారిది శారీరక సామర్థ్యం. అది నేను వెళతాను, నేను తీసుకొని వస్తాను. ఎవరెందుకు కావాలి? ఎవరి బిడియం ఎందుకు? ఎవరిని ఎందుకు ప్రార్థించాలి? ఎవరిని ఎందుకు యాచించాలి? ఎవరిని ఎందుకు స్తుతించాలి? బంతి కోసం దేవతలను స్తుతించడమా? ససేమిరా అన్నారు భీమసేన దేవుల వారు. అదేంటి, శస్త్రాస్త్ర విద్యలు మీకు తెలియవా? శస్త్రంతో బంతిని ఎలా పైకి తీయడం మీకు రాదా? అపహాస్యం చేశారు ద్రోణాచార్యుల వారు. సరే, నేను బంతిని ఉంగరాన్ని తీసిస్తాను. భుక్తిర్మమ కల్ప్యతామితి, నాకు భోజనం కల్పించండి అన్నారు. అలా భోజనం కల్పించండి అన్న తరువాత ధర్మరాజు సిద్ధమయ్యాడు. సరే అన్నారు. అప్పుడు బాణాన్ని ఒకటి తర్వాత ఒకటి బాణాన్ని విడిచిపెట్టారు. అది ఎలా అయిందంటే త్రాడులా మారింది. ఒక బాణానికి మరో బాణం, ఆ బాణానికి మరో బాణం ఇలా గుచ్చుకున్నాయి. పైన ఉన్న బాణాన్ని తీసి లేపారు, బంతి తనంతట తనే వచ్చింది. అలాగే ఉంగరం కూడా బయటికి వచ్చింది. చాలా ఆశ్చర్యం అనిపించింది అక్కడున్న పాండవులకు మరియు కౌరవులకు. ఎవరు మీరు అన్నారు. నల్లని బ్రాహ్మణుడు, తను జందె ఉంది, యజ్ఞోపవీతాన్ని ధరించారు. ఎవరు మీరు అన్నారు.
మీ పితామహుని దగ్గరికి వెళ్ళి అడగండి నేనెవరో, వారు చెబుతారు అన్నారు. సరే అని పాండవులు కౌరవులందరూ కూడా ఉరుకున పరుగున భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. ఇలాంటి బ్రాహ్మణుణ్ణి మేం చూసాం, ఎవరు వారు అన్నారు. భీష్మాచార్యుల వారికి అర్థమయ్యింది. ఏ పరశురామదేవుల వారి దగ్గర నేను విలువిద్యను నేర్చుకున్నానో అలాంటి సర్వోత్తములైన పరశురామదేవుల వారి దగ్గర ద్రోణాచార్యుల వారు విలువిద్యను సంపాదించుకుని సంసిద్ధులై వచ్చారు. ఇక వారి దగ్గరికి ఈ పాండవుల్ని కౌరవుల్ని విడిచిపెట్టాలి అని అనుకున్నారు. భీష్మాచార్యుల వారు అలా అనుకుని ఆ ద్రోణాచార్యుల వారికి దగ్గరికి వచ్చి చెప్పారు. బ్రాహ్మణేభ్యస్తదా రాజన్ దిత్సంతం బ్రాహ్మణేభ్యో మర్యాదత్తం సర్వమేతత్ తపోధన సప్రయోగ రహస్యాన్ని దాతుమర్హస్య శేషత. ద్రోణాచార్యుల వారిని ప్రార్థించాడు. ప్రార్థించగా ద్రోణాచార్యుల వారికి ఏతద్వసు వసూనాంభి సర్వేషాం విప్రసత్తమ ప్రియం సఖాజం సుప్రీతో జగామ ద్రిపదం పది. అలా వారందరూ కూడా విలువిద్యను ద్రోణాచార్యుల వారి దగ్గర నేర్చుకున్నారు. అలాంటి వారు ద్రోణాచార్యుల వారు తన కొడుకే అశ్వత్థామాచార్యుల వారు. వారు ఎందుకని అశ్వత్థామ అని పేరు వారికి? అశ్వస్యేవాస్య యత్స్థామ నదత ప్రదిశోగతం అశ్వత్థామైవ బాలోయం తస్మాన్నాంన భవిష్యతి. ద్రోణాచార్య మరియు కృపి వారిరువురికి పుట్టిన వారి అశ్వత్థామాచార్యులు. ఎవరు వారు? మూల రూపంలో రుద్రదేవుల వారు. రుద్రదేవుల వారే అశ్వత్థామాచార్యుల వారిగా జనించారు. ఆ మహానుభావులు గుర్రంలాగా ధ్వని చేశారు. గుర్రంలాగా ధ్వని చేశారు కాబట్టి వారికి అశ్వత్థామ అని వారికి పేరు కలిగింది. అలాంటి అశ్వత్థామాచార్యుల వారిని కొడుకుగా పొందారు మహానుభావులైన ద్రోణాచార్యుల వారు. ఆ ద్రోణాచార్యుల వారు అశ్వత్థామాచార్యుల వారు కూడా ద్రోణాచార్యుల వారి దగ్గర శస్త్రవిద్యాన్ని నేర్చుకున్నారు. పాండవులు కౌరవులందరూ కూడా ఆ విద్యను నేర్చుకుని పరమ నిష్ణాతులయ్యారనే విషయాన్ని మహాభారతం మనకు చెబుతూ ఉంది. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి 40+శతతమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావయత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.